ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ప్రకటించడంతో టీఆర్ఎస్లో జోష్ పెరిగింది. రేపు హుస్నాబాద్ సభతో ఎన్నికలకు వెళుతుండడంతో ఏర్పాట్లన్నీ భారీగా సాగుతున్నాయి. హుస్నాబాద్లో టీఆర్ఎస్ జోష్పై పూర్తి వివరాలు మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. తెలంగాణలో ఎన్నికల శంఖారావం మొదలైంది. హుస్నాబాద్ సభ నుండి టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారాన్ని రేపటి నుంచి ప్రారంభించబోతోంది. దీంతో హుస్నాబాద్లో భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. గత 2-3 రోజులుగా ఉత్కంఠను కొనసాగిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ముందస్తుకు సిద్ధమైపోయింది. రాజీనామా చేసి ప్రభుత్వాన్ని రద్దు చేసింది. గత ఎన్నికల సమయంలోనూ ఇక్కడి నుంచే ఎన్నికల శంఖారావాన్ని ఆయన పూరించారు. ప్రస్తుతం ఇప్పుడు ముందస్తుగా వస్తున్నటువంటి ఈ ఎన్నికల్లోనూ ఇక్కడి నుంచే ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు స్థానిక టీఆర్ఎస్ నేతలు ఉన్నారు. సార్, ఎంతమంది సభకు వస్తున్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? రేపు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారిగా ప్రజల ఆశీర్వాద సభ కొరకు ఎన్నికల సమాయత్తం కోసము మా దగ్గర మొట్టమొదటిసారిగా హుస్నాబాద్ని ఎన్నుకున్న సందర్భంగా మాకు చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తున్నాము. ఇది ఏదైతే రేపటికి సంబంధించి ఎన్నికల మన సభ ఏర్పాట్లన్నీ కూడా సభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా దాదాపు పూర్తి అయిపోయాయి. పెద్ద డయాస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 60x40 డయాస్ అంటే దాదాపు ఒక 200 మంది ముఖ్యులు పెట్టేట్టు. ఎందుకంటే మా కరీంనగర్ జిల్లాలో సిద్దిపేట జిల్లా అండ్ వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ కనుక ఆ జిల్లాలో ఉన్నటువంటి ఇదివరకు ఉన్నటువంటి మంత్రులు కానివ్వండి, గతంలో ఉన్న శాసనసభ్యులు కానివ్వండి, ఇతర ముఖ్య నాయకులు అందరూ కూడా డయాస్ మీద ఆశీనులయ్యేటట్టు ఈ ప్రోగ్రాం ఏదైతే ఈ సభ ఏదైతుందో అన్ని నియోజకవర్గాల కన్నా మొట్టమొదటిగా జరుగుతున్న సభ కాబట్టి అందరికీ ఒక స్ఫూర్తిదాయకంగా ఉండేటట్టు ఈ సభను అత్యంత ఒక అద్భుతంగా తీర్చిదిద్దడానికని చాలా పకడ్బందీగా ఏర్పాటు చేయడం ద్వారా ఒక 14 ఎకరాల స్థలం లోపల అన్నీ కూడా తయారు చేసేసి నీట్గా తయారు చేయడం జరిగింది. రేపు జరగబోయేటటువంటి కేసీఆర్ యొక్క బహిరంగ సభకు అందరు కూడా రావడానికి దాదాపు 70-75 వేల మందిని ఆర్గనైజ్ చేస్తున్నాము. చంద్రశేఖర్ రావు గారిని మరొకసారి ముఖ్యమంత్రిగా చూస్తామని మరొక 5 సంవత్సరాలు పకడ్బందీగా వెళ్ళేటట్టు మా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తాను. ఆ అవకాశం కొరకు చూస్తున్న సమయం లోపలనే ఇవాళ ఎన్నికల శంఖారావం పేరుతోని వీరికి రావడం జరుగుతుంది. తప్పకుండా బ్రహ్మాండంగా విజయవంతం చేస్తామని సందర్భంగా మనం చేస్తున్నాం. అంటే ఇప్పుడే ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా ప్రకటించడం జరిగింది. స్థానికంగా మరోసారి హుస్నాబాద్కి సతీష్ కుమార్కే టికెట్ ఇచ్చి మరోసారి ఆయన ఎన్నికల్లో దింపబోతున్నారు. ఇక్కడ ఎలాంటి ప్రభావం ఉండబోతుంది? సతీష్ కుమార్కి మరోసారి ప్రజలు ఆదరిస్తారనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు? దాని మీద ఎటువంటి డౌటే అవసరం లేదండి. సీఎం గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ హుస్నాబాద్లో మీటింగ్ పెడదామన్న ఉద్దేశం ఉన్నది అంటేనే ఇక్కడ క్లియర్గా 100% మెజారిటీ ఉన్నది. ఇక్కడ అట్లీస్ట్ ఒక 70,000 మెజారిటీ వస్తారన్న నమ్మకం. లాస్ట్ టైం మాకు 36,000 వచ్చింది. 70,000 మెజారిటీతో ఎటువంటి డౌట్ లేకుండా సతీష్ కుమార్ గారు గెలుస్తారు. దాంట్లో మాకు ఎటువంటి డౌట్ లేదు. హుస్నాబాద్ సభను గ్రాండ్ సక్సెస్ చేసి తెలంగాణలో ఎన్నికల శంఖారావాన్ని రేపటి నుంచి ప్రారంభించే ఆలోచనలో టీఆర్ఎస్ వర్గాలు అయితే ఇక్కడ చర్చించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ, HM TV, కరీంనగర్ నుంచి.